కనుక భేదం అనేది మన సాధనలో ఉంటుంది కానీ ఈశ్వరుల్లో ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతిలో పూజిస్తారు. పద్ధతులు మనకి, పరమాత్మకు కాదు. పరమాత్మకు పద్ధతులు లేవు కదా అని మన పద్ధతి లేకుండా బ్రతకూడదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు కదండి, ఆయనకేం పద్ధతి ఉంటుంది, ఆయనకి ఏమి ఉండదు. విషం కూడా మింగుతాడు. నువ్వు మింగి చూడు, ఆయన నొసట నిప్పు ఉంది, నీ నొసట. కనుక వాళ్ళతో పోల్చుకోకండి దయచేసి. ఇక్కడ ప్రళయకాలంలో జగత్తు మొత్తం సమర్థాగ్నితో దగ్ధం చేస్తాడు, సర్వ జగత్తును అనుగ్రహిస్తాడు. ఈశ్వర కృత్యములు మనం అనుకరించడానికి లేదు, కానీ ఈశ్వరుడి పద్ధతులకు నమస్కారం చేయాలి, మన పద్ధతులు మనం పాటించాలి. ఇది తెలుసుకోండి. ఈ సూక్ష్మములు తెలియక వాళ్ళు ఆ పద్ధతిలో ఉంటే వాళ్ళు మతం మారిపోతారని చెప్పి ఈ పద్ధతులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సామాన్యంగా భగవద్భక్తి కలిగిన వారిని అర్చకులు చేసేయాలి, పూజారులు చేసేయాలని ఉద్యమించే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఎందుకంటే అర్చక వృత్తి, పూజారి వృత్తి అనేది ఒక వర్గం చేస్తున్నారు పద్ధతిగా నేర్చుకుని. హిందూ మతంలో అందరూ అర్చకులు గారు కదా. ఆలయాలకు వెళ్లే రాజులు, ఆలయాలకు వెళ్లే పెద్ద మూతుబరులు, పెద్ద వర్ణాల వారుగా చెప్తున్న వాళ్ళందరూ అర్చకులయ్యారా? అయినా హిందువులుగానే ఉన్నారు కదా. కనుక హిందుత్వం పొందాలంటే అర్చకత్వం అక్కర్లేదు, భగవంతుడి భక్తి నేర్పాలి, భగవత్ తత్వం నేర్పాలి. ఎందుకంటే హిందూ ధర్మంలో ఉన్న సాధకులు అందరూ యోగులు కావాలనుకుంటారు, జ్ఞానులు కావాలనుకుంటారు, సిద్ధులు కావాలనుకుంటారు, కానీ అర్చకులు కావాలని ఎవరు అనుకోరు కదా. ఆ మాటకు వస్తే అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళందరూ అర్చకులు అయ్యారా? అర్చకుడు చేసే పని ఆవరణలో పుట్టిన ఇతరులు కూడా చేయరు, లోపలికి వెళ్ళి వాళ్ళ నియమాలు వాళ్ళవే. కనుక ఇవేవి అర్థం చేసుకోకుండా ఏవో రెవల్యూషన్స్ తీసుకొస్తామని చెప్పి సనాతన ధర్మానికి క్షోభ పెడితే